కాలములో క్రేతు పట్టణంలో నుంచి ఇదిగో చెప్పాడే, అబద్ధికులు, దుష్టమృగాలు, సోమరులు, తిండిబోతులు, ఇలాంటి కల్చర్లో నుంచి ప్రభువుని నమ్ముకున్నోళ్ళు కొందరు సంఘంగా కూడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఎవరున్నాడు? తీతు ఉన్నాడు. తీతుని క్రేతులో వదిలిపెట్టి ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళి లెటర్ రాస్తున్నాడు. ఏమని లెటర్ రాస్తున్నాడు? తిమోతి చేయాల్సిన పని, తీతు చేయాల్సిన పని, ఇద్దరు చేయాల్సిన పని ఒకటే. ఏం పని చేయాలా? ఏం చేయాలా? సంఘాలను నడిపించాలా, సంఘాలను సరిచేయాలా, సంఘాన్ని దైవికమైన నియంత్రణలో పెంచాలా. ఎలా పెంచాలి మరి? అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రిక, తీతు రాసిన పత్రిక, ఈ రెండు పత్రికలు ఏం చెప్తున్నాయి మనకి? సంఘాన్ని గూర్చినటువంటి నియమ నిబంధనలు చెప్తున్నాయి. అందుకనే ఆ రెండు పత్రికల్లో అధ్యక్షులు ఎలా ఉండాలో, పరిచారకులు ఎలా ఉండాలో, పురుషులు ఏం చేయాలో, స్త్రీలు ఎలా ఉండాలో, విధవరాళ్ళు ఎలా ఉండాలో, ఆ తర్వాత దాసులు ఎలా ఉండాలో, పనోళ్ళు ఎలా ఉండాలో, పరిచారకులు ఎలా ఉండాలో, ఈ విషయాలన్నిటినీ ఈ రెండు పత్రికలలో భక్తుడైన పౌలు చాలా చక్కగా